అదే రీతిగా మనం కీర్తన గ్రంథంలో చూసినట్లయితే 127వ సంకీర్తన, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. స్వాస్యము అనగా మనకున్నటువంటి ఆస్తి మన యొక్క స్వాస్యము. బహుమానం అనగా మనకున్నటువంటి గర్భఫలము బహుమానము. మనకెవరైనా బహుమానం ఇచ్చిందనుకోండి, దాన్ని ఎంత జాగ్రత్తగా దాచిపెట్టుకుంటామో, భద్రముగా ఇష్టముగా దానిని ఎంతో జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాము. అదే రీతిగా దేవుడు మనల్ని మెచ్చి ఇచ్చేటటువంటిది గర్భఫలము. కాబట్టి అట్టి బహుమానాన్ని మనము ఎంత భద్రముగా ఇష్టముగా దానిని ఆయన మనకిచ్చినటువంటి బహుమానాన్ని భద్రంగా మనము దాచిపెట్టుకొని, అంటే ఆయన మహిమార్థమై మనము ఇచ్చేటటువంటి వారముగా మనము ఉండాలి. మనకున్నటువంటి స్వాస్యం అంటే మన ఆస్తిని మనము చూసి ఆనందిస్తాము. ఒకవేళ బహుమానం ఉందనుకోండి, దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాం కదా. అదే రీతిగా ఈ నేటి దినాలలో ఉన్నటువంటి రోజులను బట్టి మనకిచ్చినటువంటి గర్భఫలము విచ్చలవిడి జీవితం జీవించేటటువంటి వారిగా కాకుండా, మంచి మార్గంలో దేవుని మార్గంలో పెంచేటటువంటి తల్లిదండ్రులుగా ప్రార్థన పూర్వకంగా మన పిల్లలందరినీ పెంచేటటువంటి వారముగా మనం ఉండాలి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఆయన ఇచ్చినటువంటి బహుమానము మనము జాగ్రత్తగా కాపాడుకొని, హన్నాను చూసినట్లయితే సమూయేలును తన సేవ కొరకై అర్పించి ఉన్నది. మరి మనకిచ్చినటువంటి బహుమానములను మనము ఆయన సేవ మహిమార్థమై మనము ఎంత మట్టుకు ఆయనకు లెక్క చెప్పేటటువంటి వారముగా ఉంటున్నామో, మన బహుమానాలను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నామో ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకుందాము. ఆయన ఇచ్చినటువంటి బహుమానాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆయన సేవలో మనము నడిపించేటటువంటి వారముగా ఉండేట